రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో సిక్స్త్ సెన్స్ చెప్తా ఉన్నది. సిక్స్త్ సెన్స్ చెప్పిందా, కేంద్రం చెప్పిందా? బీజేపీ పాలసీ కేంద్ర ప్రభుత్వం అమ్మా. బీజేపీ స్టాండ్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వంగా మంత్రివర్గం ముందర పెట్టింది ఉంటుంది. ఆ యొక్క ప్రతిపాదన ముందర తీస్తారు పార్లమెంట్ లో. సో వారికి బాగా తెలుసు బీజేపీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది పోయింది. నేను చెప్పింది అసలు వయసు చెప్పింది. ఎంత పెద్ద మాట్లాడా 60 మోదీ అమిత్ షా ఇద్దరి యొక్క కాంబినేషన్ బాగుంటే అమిత్ షా తలుచుకుంటే ఏదైనా సాధ్యమైతే ఏదైనా అయిన దాకా చేసిన దాకా వదిలిపెట్టడానికి చెప్పినారు. ఆయన మా పార్టీ కాదు, మా యొక్క ఆలోచన మా సపోర్టింగ్ ఆలోచన సంబంధం లేదు. భర్త శత్రుగా రాజకీయంగా శత్రుగా ఉన్నటువంటి ఒక, కానీ మా యొక్క ఇంటెన్షన్, మా యొక్క మోటివ్ బోనఫైడ్ ఇంటెన్షన్ గమనిస్తూ కాబట్టి అందరు కూడా ఈ మాటకు సపోర్ట్ ఇస్తాం. అందులో భాగమే రేవంత్ రెడ్డి గారు. ఇక రెండవది మాటికి రేవంత్ రెడ్డి గారు ఒక పాట పాడతారు. ఆయన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్పేసి ఆయన ప్రేమ కాదు, రోజుగా ఆయన ప్రేమ కాదు. తన యొక్క ముఖ్యమంత్రి సీట్ను రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీసుకోవడం సాధ్యమవుతుందా? 99 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా డిక్లైన్ అయితే అవుతారు అనేక రాష్ట్రాల్లో. నినాక మొన్న 2 సీట్లు ఎమ్మెల్యే హార్డ్ గెచ్చు అంత మీద 294 సీట్లు ఉన్నటువంటి ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. సాధ్యమైతే కాంగ్రెస్ పార్టీ మొత్తం డిక్లైన్ అయింది. నాయకులు లేరు, ఇంకా బయట పడతా ఉన్నారు. ఇంకా రాలేదు చూడండి మీరు. పెద్ద రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ లేదన్న విషయం మనకు అందరు కూడా తెలుసు. అసలైన రాష్ట్రాల్లో లేవు కాంగ్రెస్ పార్టీ. ఏ ఆధారంతో కాంగ్రెస్ పార్టీ బలం పుచ్చుకుంటుంది? వారికి దేశ భద్రత, దేశ ప్రజల ప్రాణ రక్షణ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఆఫ్ఘనిస్తానో, సిరియానో, లెబనానో, ఇరాక్నో దేశ నాయకుడు గొప్పోడైతేనే, ఆయన ఇంట్రెస్ట్ బాగుంటేనే దేశ ప్రజలకు రక్షణ, దేశ ప్రజలకు ఆస్తులకు రక్షణ ఉంటుంది. ఇది అది మొదటి పోని ఈయన మొదటి పోని బంధువులు పడుతుంది తప్పేమన్నది. ఆ రావణ నాటుడు ఎవరో పిల్లాడు సపోర్ట్ చేసే లైన్ పట్టుడు, ఆయన విచిత్రమైనటువంటి దేశ వ్యతిరేకంగా ఉన్నటువంటి జెండా పాకిస్తాన్ జెండా పడితే కాంగ్రెస్ పార్టీ సైడ్ యాక్టర్ గా నిలబడరా? జేబీలా ప్రజలకు అర్థం కాదా? ఆ పిల్లాడ పక్కన దేశానికి టుకుడే కరింగానే పిల్లాడ పక్కన నిలబడి చేతులు పట్టుకొని నిలబడతాడా? ఇది కాంగ్రెస్ నాయకులకు కూడా బాధ పెడతా ఉంది. కాబట్టి ఆ మధ్యన ఒక చర్చ వచ్చి మీరు గమనించుంటారు, నాట్ రాహుల్ గాంధీ లెట్ ప్రియాంక కమ్ టు ఫీల్డ్ అని చెప్పేసి. ప్రియాంక గాంధీ కోరుకుంటారు బికాస్ దే హావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ. కాబట్టి ఇది సంసారం నడిచేది కాదు, ఈ దుకాణం నడిచేది కాదు. భలే కొంత మాటలు చాలా చతురతతోని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బాగా అందరూ అభిమంతులాగా అందరు చుట్టూ దుష్మన్ ఉన్నప్పటికీ కూడాను విత్ ఇన్ ది పార్టీ అంటారు రేవంత్ రెడ్డి గారు కొట్టుకుంటూ, తన్నుకుంటూ, చెప్పుకుంటూ, దున్నుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో 32 మాసాలు 31 మాసాలు కంప్లీట్ అయినాయి. లెట్ us see ఫ్యూచర్ లో ఎన్ని మాసాలు కొనసాగుతారో. మేము కొనసాగాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలంగా సాగని 2034 దాకా నడవని. 2034 దాకానా? ఈ టర్మ్, ఈ ఎలక్షన్ దాకా మధ్యలో పడిపోవాలని మేము కోరుకునే వాళ్ళం కాదు. టర్మ్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 years. శ్రీనివాస్ గారు జమిలి వచ్చి డీలిమిటేషన్, ఒక నిమిషం, డీలిమిటేషన్ జరిగి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే బీజేపీకి అది అడ్వాంటేజ్ అవుతుందా? బాగా అడ్వాంటేజ్ అవుతుంది. దేశంలో రూపురేఖలు మారుతున్న సంగతి దేశ ప్రజలు ఎక్కడైతే అక్షరాస్యత తక్కువటువంటి ప్రాంతాలు కూడా బీజేపీ గెలుస్తున్నది. ఒరిస్సా పేద రాష్ట్రం, ఒరిస్సా థంపింగ్ మ్యాటికిచ్చే, పశ్చిమ బెంగాల్ నిన్నదాకా మాకు నాయకులు లేనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో థంపింగ్ 2/3 మెజారిటీ 208 out of 294. ఇట్స్ నాట్ అ సింపుల్ మ్యాటర్. మరి 40 ఏళ్ళుగా ఆ రాష్ట్రంలో 10 సంఖ్య పెరుగుతలేదు. సిద్ధార్థ శంకర్ రేవతి లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీకి. వై కాంగ్రెస్ కుడ్ నాట్ విన్ ఆల్ ఓవర్ పశ్చిమ బెంగాల్? 40 ఏళ్ళు అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవక, తమిళనాడు 1-2 గెలితే చాలా సంతోషంగా ఫస్ట్ టైం 2 గెలితే
ఆ యొక్క మీరు మంత్రులు తీసుకున్నారు. యా రైట్ దశాబ్దాల కాలం పాటు పోయిన పవర్ ఆ రాష్ట్రాల్లో పికప్ అనుకుంటలేదు. రైట్ అది అర్థం కాదు కాంగ్రెస్ వాళ్ళకు. ఈ వలగా రేపైనా ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పాజిటివ్ థింకర్స్ అందరు కూడా దే విల్ హ్యావ్ టు కమ్ టు భారతీయ జనతా పార్టీ. దే విల్ హ్యావ్ టు సపోర్ట్ భారతీయ జనతా ఇన్ఎవిటబుల్ సపోర్ట్. డెఫినెట్ గా సపోర్ట్ చేయాల్సిందే. సమ్ మే జాయిన్, సమ్ మే ఇండైరెక్ట్లీ సపోర్ట్ ఓటింగ్. డెఫినెట్ ఆ పరిస్థితి వస్తుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్ రోజు కాదు. ఓకే రైట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు అబద్ధాలు రెండు ఒకే గుణం, ఒకే లక్షణం, ఒకే నక్షత్రం మనుషులు కావచ్చు పార్టీలు. సో పరిపాలన తేడా లేదు. ఒకరేమో కాళేశ్వరం పేరు మీద దోపిడి, ఇంకోలేమో ఇంకో రకంగా దోపిడి. నేను చెప్పడం కాదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడతలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడేది ఇప్పటిదాకా. కాంగ్రెస్ మినిస్టర్స్ మాట్లాడతారు ఒకరిని ఒకేలా. ఎవ్రీ వన్ ఈజ్ అన్హ్యాపీ ఇది కాంగ్రెస్ పార్టీ. యా కానీ సిచ్యువేషన్ దానికి కారణం బీఆర్ఎస్ కూడా ప్రధాన. బీఆర్ఎస్ యొక్క దివాలా తీపించిన కారణంగా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కూడా టచ్ చేయలేని పరిస్థితి. అంటే ఒక బస్సు కొంత 75%. సో ఈ రెండింటికి ఆల్టర్నేట్ గా ప్రజలు బీజేపీ వైపే చూస్తారు. ఖచ్చితంగా తెలంగాణలో వికల్పం డబుల్ ఇంజన్ సర్కార్, భారతీయ జనతా పార్టీ మాత్రమే. డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ ఖాయం. జనతా పార్టీ మాత్రమే వికల్పం. డెఫినెట్ గా ఇది రోజుగా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీజేపీ. ఓకే రైట్ అండి రైట్. శ్రీరామ రక్ష లేకపోతే రక్షించలేరు ఎవరు. ఎస్ ఈఎంఐలు వడ్డీలకు కట్టలేకపోతున్నారు. ఓకే కోటేశ్వర గారు ఫ్రీ ఫీస్ కారణంగా అలవాటు చేసే రెండు పార్టీలు కూడా యా ఎస్ సార్ ఆలోచన ప్రజలు. ఓకే ఓకే రైట్. కోటేశ్వర గారు, ఈ డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ ముడిపెట్టడం అనేది మనము 131వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలని చూసారు. అది వీగిపోయింది. దానికి కొంతమంది అంటే డీలిమిటేషన్కి మాత్రమే మేము వ్యతిరేకం, మహిళా రిజర్వేషన్ కాదు అని చెప్తున్నారు. దక్షిణాది భారతంలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా దీనికి అగెనెస్ట్గా ఉన్నాయి. బికాస్ ఆఫ్ జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం మన ప్రాధాన్యత తగ్గుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్. మరి ఈ చిక్కుముడి వీడేది ఎట్లాగంటారు? డీలిమిటేషన్ వస్తుంది, సంఖ్య పెరుగుతుంది, మేము వస్తామని ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రెండు సమస్యలు అవి. రెండింటిని విడివిడిగా పెట్టమనండి. రెండింటిని విడివిడిగా పెడితే అప్పుడు మహిళా రిజర్వేషన్ కి సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. ఎందుకని పెట్టట్లేదు, రెండింటిని విడివిడిగా ఎందుకని పెట్టట్లేదు అనేటువంటిది సమస్య. అందుకని బీజేపీ ఆ విషయంలో తన రాజకీయం తాను నడుపుతా ఉంది. దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతిపక్షాలు కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మన టీఎంసీ ఎంపీలను కలుపుకున్నా లేకపోతే ఇంకోళ్ళు కలుపుకున్నా కానీ అంత మెజారిటీ వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పటికీ అనుమానమే. అందువలన ఎవరికి ఉండేటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి ఆశలు వాళ్ళకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఎందుకని బీజేపీ ఆ రెండింటిని కలిపి జమిలి ఎందుకు అంటే, జమిలి కాదు, ఈ రెండింటిని డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ ని ఎందుకు కలిపి పెట్టాలి, ఏమన్నా రీజన్ ఏమన్నా చెప్తారా? సంతృప్తికరమైనటువంటి రీజన్ ఎవరు ఇంతవరకు చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పలేదు. విడివిడిగా పెట్టండి, విడివిడిగా పెడితే ఆమోదించారు కదా ఆల్రెడీ. అంటే అదే మహిళా రిజర్వేషన్ బిల్లు మేము పెడుతున్నాము అని జనాల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇటువైపు ప్రతిపక్షాలన్నీ వీటిని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి బిల్లు వీగిపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం. చాణక్య రాజకీయం అది. అమిత్ షా గారు, మోడీ గారి రాజకీయం అది. అందులో అందుకని మహిళల మీద శ్రద్ధ లేదు, లేకపోతే మహిళలకి చిత్తశుద్ధి లేదు. నిజానికి అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆ స్ఫూర్తిని తీసుకొని మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు మరి 33% రిజర్వేషన్ ఏమైనా ఇచ్చారా?